వెలుగా ఈ కోళ్ళకు గత్తరు రాను వీడికి సిట్కు రోగం అన్నత్తలేదేమ్రా ఎక్కడి పాడైనాయి ఏం కథ అయ్యయ్యో అబ్బా తర్వై పెట్టి తాగుతానే ఈ కోళ్ళు పాడగాను ఏం చెయ్యాలి ఈ మేకపిల్ల సల్లా ఉండంత ఏరుగుతాంది ఉచ్చవత్తాను ఎవరు అడగాలనుకుంటాలో ఎవరు చూడాలనుకుంటాలో అంత రొచ్చి ఎత్తాను కప్పు వాసన రావట్టే షో గాలి ఓరాదు ఏమైనా బండలు ఎన్నో ఉచ్చవత్తావు ఎవరు చూడాలనుకుంటాను ఏమైనా నా గండాన్ని కట్టేస్తారు ఇంట్లో బియ్యం అనుకుంటారో ఉసుక అనుకుంటారో పొద్దుగాల పోసుడే పాటీలు పోసుడే పొద్దుకి పోసుడే నేను బియ్యం పట్టించుకొచ్చి ఇల్లు నిండేస్తే సగం బత్తాలు ఒడిచినాయి ఇంట్లో 4 బత్తాల వడ్లుంచిన సన్న వడ్లు 3 బత్తాలు ఓడగొట్టింది మరి ఏం తిందాం అనుకుంటానో ఏం కథనో దున్నపోతులకైనాయి కోళ్ళు అవి రెండెట్టి అమ్మి బత్త వేసుకొచ్చుకుంటే ఏమైతుందో వడ్ల పైసల మీద 6 మేక పిల్లలు తెచ్చి 60,000 అమ్ముకున్నది మరిగా ఇంట్లో 4 బియ్యం బత్తాలు ఎత్తే ఏమైందో మంది మంగళవారం మనది సోమవారం మందికి సాలు చెప్పమంటే బాగా చెప్తుంది మనకు వచ్చేసరికి ఏమో గిట్లా చెప్తుంది ఏమన్నా చిన్నపాటి పండుగ వస్తే చాలు కొన్ని ఇయ్యాలే కమ్మ తినాలే ఇటు తింటారు మళ్ళా అంటారు అబ్బాబ్బాబ్బా ఈ 4 కోళ్ళని జారినందుకే గంతగానం చేస్తుంది అంటారు నిన్ను దుర్గమ్మకు ఎల్లమ్మకు చేసుకొని సంవత్సరానికి 2 మేక పిల్లలు కోసుకొని చుట్టాలు పిలిపించుకొని మంచిగా కమ్మగా తింటారు ఒక్క మేక పిల్లు ఉంటేనే ఓర్తలేవు అత్తమ్మయ్యో బాగా రెచ్చిపోయి మాట్లాడతాను ఫస్ట్ నువ్వు తిట్టినా నేను తిట్టినా నేనేమని తిట్టిందే పండుగ వస్తుందని గడ 4 బంతి చెట్లు పెట్టినా పెడితే పొట్టు దొక్కుతానే ఇరుగా దొక్కుతానే మళ్ళా మందిలో పంట పోతే ఎవరైనా ఇస్తారానే పండుగకు ఒక 500 పెడితే పూలు వస్తాయి నాటుకోలేక 500కి వస్తాయి 1000 రూపాయలు 2000 పెడితే వస్తాయి ఎవరికి లాభం ఇప్పుడు మన చెట్లు ఖరాబ్ చేసుకొని మళ్ళీ పూలు కొనుక్కరానా నేను అదే పిల్ల తల్లికొని అమ్ముతుంది అబ్బో మాటలు బాగానే వేసినావు గంప కింద కోళ్ళను గమ్మి ఇత్తులు ఎత్తనేమో నా బియ్యం పడుతానేను ఇష్టపెడతానేమో చెట్లను దొక్కుతానేను ఎప్పుడు నీ కళ్ళు నా కోళ్ళ విన్నే పడతానాయి సపడక వాటికి ఇంత మందు పెట్టి రాదు లేకపోతే అమ్ముకోపో రాదు నీ కళ్ళు చల్లబడతాయి నా కళ్ళు చల్లబడతాయి కోడి పుంజు దున్నపోతుకే ఉన్నది దాన్ని అమ్ముకొని పైసలు దగ్గర పెట్టుకుంటాంది ఆ కోడి పుంజు పోయి 4 పెట్టెలు పట్టుకొస్తుంది ఆకిలంతా పొట్టు పడతావా బట్టే ఏరగా బట్టే 4 పెట్టెలు పట్టుకొస్తుందన్నావు ఆ పుంజుతో నచ్చిన పెట్టెల్ని కోసుకొనినప్పుడు ఎటుపోయాని తెలివి అబ్బో దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నది నేనెక్కడ కోసుకుంటే నేనెక్కడ తింటి నువ్వు కోసుకొని తిన్నావు కావచ్చు నీకు ఆవదొస్తుంది నావిన దొంగ పేరు ఎత్తుదా అని మాట మాట్లాడుతున్నావానే నువ్వు నన్ను ఏం బాధం చేస్తలేవు నేనే నిన్ను బాధం చేస్తాను మరి మళ్ళీ లొల్లి పారియాను తెల్లారితే పొద్దుతే ఇదే కొలుసుకున్నాడా ఏంది సంగతి నీ అవ్వ లొల్లి పారిగాను కాదురా కోళ్ళు చెట్లు ఖరాబ్ చేస్తా అంటే తొక్కుతానే అని అన్నా గది తప్ప అనేది అబ్బో ఇక కోళ్ళు తొక్కుతానే అంటే మరికి మేక పిల్లలు చూడు బండ మీద ఎట్లు వస్తుందో ఎట్లా ఎరుగుతుందో ఎవరు కడగాలనుకుంటుంది మరి ఎందుకు చేస్తారు ఇవన్నీ అవతల వారైపోయారు ఎవరైనా ఎత్తుకపోతారు ఈ అవన్నీ మేకపిల్లకు వారత్తు కోళ్ళకు వారత్తు అలా ముద్దల పోయిర్రు నీ అవన్నిటిని నువ్వు సంపాదించినట్టు అవతల వాడేవని అంటున్నావు మరి ఎందుకు లొల్లి నువ్వు సంపాదించిన మరి లొల్లి ఎందుకు పెట్టుకుంటారు సంపాదించింది అవతల ఎత్తేవంటాను మరి లొల్లి ఎందుకు పెట్టుకుంటారు అంటానా ఏం లొల్లి నేనేమన్నా ఇంతగానో మరి ఎందుకు తిట్టుకుంటారు కోళ్ళకు బియ్యం వేస్తే పత్తగా నడుస్తే నువ్వే ఎత్తరాంది మీ అమ్మ నన్ను రోజుకు సార్ బియ్యం వస్తాంది ఉంటాయా బియ్యం మరి ఇష్టపెట్టపోయినావు బియ్యం వచ్చిపోతే తెచ్చుకోమను మేకపిల్లలు నమ్ముకున్న 60,000 తెచ్చుకున్నది కదా ఎక్కడ తెచ్చి పెట్టాలా నేను మొన్న ఏమని చెప్పినా నీకు ఆ కోని గంపకిన అమ్మకు ఇత్తులు పోయకు ఇష్టపెట్టి అవతల తిరిగేస్తా అని చెప్పినా మళ్ళీ అట్లే కమ్ముతానవా గట్ల కోళ్ళని ఇష్టపెడితేనే తవ్వుతానే అని పట్టుకో తిడతాను నన్ను తిట్టరాని మాటలు అన్ని తిడుతాంది నిన్ను తిట్టినానే ఏ పాటి మాటలు మాట్లాడిందని మాట్లాడుతున్నావు నువ్వు చెట్లు తవ్వుతున్నాయి బిడ్డ అన్న వాబ్బా బిడ్డ నావు నువ్వు బిడ్డ అంటే గిరంతలో ఎందుకు అవ్వు కోడి మీద పెట్టి నన్ను తిట్టబట్టే కోళ్ళ గత్తరు రాను కోళ్ళు మునిపోను అనుకుంటా నన్ను తిడుతాంది కోళ్ళని తిడతా నన్ను తిట్టినట్టు కాదా రేపు పొద్దున కోళ్ళని అన్ని అమ్ము ఒక్క కోడి రావడానికో నిన్ను కొడతా కోళ్ళని కొడతా చెప్తానా నా కోళ్ళని నేను ఎందుకు అమ్ముతా అవునా మేకపిల్లని అమ్ముకోమను పండుగ నా పబ్బమానా నా కోళ్ళనే కోసుకొని తినుల్లి ఆదివారం వస్తే నా కోళ్ళనే కోసుకొని తినుల్లి మళ్ళీ నా కోళ్ళని అమ్మమంటారు నేను అస్సలు అమ్మను కావాలంటే ఆ మేకపిల్లని అమ్ముకోమను నాకు పిచ్చి లేపకురి తిక్క కురి నీ అవ మేకపిల్లని కోళ్ళని అన్ని అమ్ముతా నీ అవ వచ్చింది లేదు పోయింది లేదు ఊకలేదు అని మీకు
గా మాక పిల్లని అమ్ముతారంటే ఏమైనా తెలివి ఉన్నదారా? రేవులకుంటే ఎల్లమ్మ పోవాలి, పండుగలు పబ్బాలు అన్ని నేనే ఇలా తీసుకురాబడుతుంది. నీ అవని మీతో వశం కాదు నాకు. దాని నీ కోపం నీకంటే దాని కోపం. చల్ నీ లిప్పాలని మీరు ఏమైనా పెట్టుకోలేమని చేసుకోపో. మనసు వాటని నీ కోళ్ళ నువ్వు అదుపులో పెట్టుకో, నా మాక పిల్లని నేను అదుపులో పెట్టుకుంటా. నాతోటి నువ్వు లొల్లి పెట్టుకోకు. నేనేం పెట్టుకోను. అత్తమ్మ నేను ఈ కుట్టి మిషన్ కాడ పోయి బట్టలు ఇచ్చేస్తా. అంత నువ్వు మంచిలే ఒక్క సుక్క ఉల్లవు నీళ్లు. అందరు మా రాజులే, అందరు నాకే పని చెప్తారు. ఆగు, 2 పెట్టలే ఉన్నాయి, ఇంకా 2 పుంజులేడవాయే. వీటిని ఇచ్చిపెట్టి ఎటు పోవు. దా దా దా. ఆగు, 7 ఉన్నాయి, 7 పోయినట్టు. ఓ నీ అవ్వ, వీటితోటే కలిసి ఉంటాయి. అవి పోతాయి. దా దా దా. శివులు మాయం చేసిల్లు కోళ్ళు పాడుగాను. నేను లేని సంద చూసి మాయం చేసిల్లు కోళ్ళను. నా పెట్టలున్నాయి కానీ నా పుంజు లేకపాయే. ఎవరు పుణ్యం కట్టుకున్నారో, ఎవరు కళ్ళు మండినో దాని దినాలు గాను. ఎవరు తిడతాను దినాలు వారాలని? పోయి పోయి వచ్చి నన్ను తిడతాను. నీ కోళ్ళు నాకు ఎరకనా? నేను పోయేటప్పుడు ఉన్న పుంజులు నీ వచ్చేటప్పుడు లేవు. ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకా ఉన్నారు మరే. నీ కోళ్ళకు నన్ను కావలి పెట్టిపోయినవా? నా కోళ్ళు ఇక్కడిక్కడనే తిరుగుతాయి, బయటికి కూడా పోవు. ఇక్కడ నువ్వే ఉన్నావు. నేనుంటే మరి నీ కోళ్ళని అమ్మడి పెట్టుకొని పోనుంటివి. అబ్బో, ఏ బాగానే మాట్లాడతాను నువ్వు. పొద్దున్న నుంచి లొల్లైందనే కదా ఇప్పుడు నా పుంజులు నేడ దాచిపెట్టినావో లేకపోతే ఎవరికన్నా నమ్మినావో? నేను అమ్ముకోగా నువ్వు చూసినవానే, నేను దాచిపెట్టంగా నువ్వు చూసినవా? ఎవరికెరక నేను పోయేసేటప్పుడు మాయం చేసినావు. అవి ఎక్కడన్నా అని వచ్చి నావి నోటి బదనా నొక్కుతావు నువ్వు. నేనే బాధం చేస్తానా? నువ్వు కాకపోతే ఎవరున్నారు ఇంటికాడ? గాయంత చూసుకోవా? నేనెందుకు చూస్తా నీ కోళ్ళ? నాకేం అవసరం? నేను చూడపోతేనే నావి నాకు మాటలు మాట్లాడతాను నువ్వు. పండుగ పబ్బాలకు అయితే మంచిగా తింటావు, నేనేం చూస్తానంటానవా? నీ కోడి పక్క నేను ఒక్క నడుచుతా తినలే, ఇంకా నాయి కోసుకొని మీరు తింటారు. అబ్బో, ఇక నీ ఇన్ని తెచ్చి పెట్టినా కోసుకొని తింటాను. తింటలేరు. పండుగ పండుగ కల్లా దాన్ని కోసుకునుడు తినుడు. ఇలా పుంజులు దొరకదాకా నీ అస్సలు వేసి పెట్టా. పసుపు బియ్యం పెడతా అందరికి. ఎవతి తీసుకుపోయిందో ఎవతి ఎత్తుకుపోయిందో, అమ్ముకుంటానే తీసుకుపోయిందో కోసుకుంటానే తీసుకుపోయిందో. నువ్వెన్ని తిట్టినా నాకు తలగైపోయే. రాజవా, ఓ రాజవా, రాజవా. తాత వచ్చినా ఆనే, ఇగో కూసో. మీ అత్తేంద్రా పిలువు. ఓ రాజవా. ఏందే మామయ్యేమో గిట్ల వచ్చినావు? ఏం కూర అన్నావా? కమ్మగా వాసన వస్తుంది. బోడకాకరకాయల కూర అండిన్నే. ఈ కూర చల్లకుండా అండినావు గాని మీ కోడలు నోరుతలేవాట ఏంది? సైస్తలేవాట మొత్తమే. ఏంది మా కోడలు నడతలేనా? గడ కూరగాయ చెట్లు పెట్టినా, పూల చెట్లు పెట్టినా, కోళ్ళు ఒక్తంటే గిది ఖరాబ్ చేస్తానే అని అన్నా. గదే తప్ప అనేది? మరి నా కాడికి వచ్చి తలకాయ అంతా కొట్టుకుంటాంది, కన్నీళ్లు తిత్తాంది, అవ్వగారింటికి పోతా అంటాంది. ఏంది కథ? ఒక్కొక్కటి కిలో 2 కిలోలు ఉన్నాయి. అవి అమ్ముకుంటే చెట్లు ఖరాబ్ చేస్తాయి. చెట్లు ఖరాబ్ చేసుడు కాదు, అవ్వ బిడ్డలో కలిసి ఉండాలి కానీ కోళ్ళు వచ్చినాయి అవ్వ వచ్చినాయి అని బాగా పోతే మాకేం లొల్లే. గట్ల కాదే తాత, నా కోళ్ళను చూస్తే అసలు ఓర్వనే ఉడతలేదు. గట్ల పుట్టించుకుంటాంది. ఇక తాత నా కోళ్ళను గంప కింద గమ్మ అంటుంది. అవి ఎట్లా పెరుగుతాయి? అవి పెరగడానికి నీ అవ్వో ఇవ్వో ఇత్తులు పోస్తానా, ఇక నా బియ్యం పోస్తానే అని ఒకటే లొల్లి. పోసి నీ పాపం పాడగాను. సన్న బియ్యం పోతారు ఎవరన్నా కోళ్ళకు? అన్ని దగ్గర పడ్డాయి బియ్యం ఉడతానే అని అన్నా. గదే తప్ప అనేది? ఓ బుజ్జి, ఇంకా సన్న బియ్యం పోతారా కోళ్ళకు? మనకే దిక్కులేవంటే గవిటికి పోతాను నువ్వు. నేను పోసేదే గిన్నాన్ని బియ్యం, అవి కూడా చిన్న పిల్లలకే. మళ్ళీ నా బత్తాలు ఉడతానే అని తిడుతుంది. మరి ఎందుకవా ఏమతో బయసు? ఇంకా మక్కలే వాళ్ళని అడకాసుకొని అవి దంచి పోసుకోపోయాను పిల్లలకైతే. నేను గట్టినే కొనుక్కోపోతా అంటే నాకు పైసలు ఇస్తలేదు తాత. నేనెందుకు ఇస్తానే పైసలు? అవి అమ్ముకోనో పైసలు దగ్గర పెట్టుకుంటున్నావు, నన్నేమో పైసలు ఇస్తలే అని పేరు చెప్తాను. ఇగో మామ,
తినేది తింటాంది మొకమ్మ అడుతుంది. నాకు ఒకటే మేక పిల్ల పుట్టింది. ఇప్పుడు గడ కట్టేసుకుంటే అది ఉచ్చబోయేదమ్మా. ఇక ఉచ్చబోత్తాన్ని గబ్బు వాసన వస్తుంది అంటుంది. ఎల్లమ్మకు దుర్గమ్మకి అయితే కోసుకొని కమ్మగా తింటారు. ఇక గట్ల కాదు తాత, నేను బట్టలు కుట్టించుకున్నాను పోయేసరికి నా పుంజులను మాయం చేసింది. కిలోల కిలోలు ఉన్నాయి అన్నది, కళ్ళలో కరిగించుకున్నది. ఏందే నీ పుంజులో నేను మాయం చేసినా? ఏపా పోషమ్మ గుళ్ళ వస్తావా మైసమ్మ గుళ్ళ వస్తావా? నేను చేసినట్టుగా రువ్వడికే నేను జొత్తపాయే. ఇంటికాడ నువ్వు తప్ప ఎవరున్నారు? నా పుంజులను నువ్వే మాయం చేసినావు, నువ్వే కళ్ళలో పెట్టుకున్నావు. ఏమైనా నన్ను కన్నులో పెట్టుకున్నా అంటానే, నేను దొంగతనం చేసిన పేరు చెప్తాను నన్ను. నువ్వే ఊకంటావు. నీ కోళ్ళను మంచి అదుపులో పెట్టుకోవే. చెట్లలో ఇసి పెడతాను, గాడిసి పెడతాను, గీడిసి పెడతాను అని మరి నేను ఏడిసి పెట్టుకోవాలి. ఇక అయితే ఎవరు ఎత్తుకపోయినా నా పేరా నానే? నువ్వే ఉన్నావు ఇంటికాడ, మరి ఎవరు ఉన్నారు? ఎవరు ఎత్తుకోతారు? మర్రా గందుకనే పోసమ్మ గుళ్ళ వస్తుందా? నేను తీసుకున్నట్టుగా దావే చేత్తప్పా పా అన్నాడు, చేద్దాంపా. దాయే దా మనుషులు వాడకాటికి ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా నినప్తానే అల్లుళ్ళు. మరి చూసినావా మామ ఎట్లా మాట్లాడుతుందో? గంత కళ్ళకు కనబడతలేనా నేను? ఊరువినా నన్ను దొంగని చెప్తాంది. గా పుంజులు నాకెందుకే? మరి ఏం చేస్తావా? మీరే ఉన్నారా మనుషులు ఊరి మీద? అసలు దొంగతనం చేసిన వాళ్ళు అసలు పోషమ్మ గుళ్ళ చెప్తలేడికి కోళ్ళ కోసం చూస్తా అంటారు మీరు. ఇంట్లో సమస్యను ఇంట్లో క్లియర్ చేసుకోవాలి కానీ గిద్దరా ఉరుకుతారు. నేను ఇక్కడ మనుషులు ఉండగా కూడా ఇగో తాత, మా కూకోలొద్దు, ఈ కథ అంత అద్దు. నువ్వే నోటి తెంపిపో. ఇక తెంపేది ఏమున్నదవ్వా? నీకు మేకలు అంటే పడతలేదు, అవ కోళ్ళు అంటే పడతలేదు. ఇద్దరు ఉన్నది అమ్ముకోర్రి. అవ్వ నువ్వు నాటేవో, అవ్వ నువ్వు ఏదైనా కంపెనీలో పనికో. గంతే ఇక ఈ కోళ్ళు గీళ్ళని ఏం పెట్టకుర్రి ఇంటికాడ. మంచిగానే చెప్తాను మామ. పంచాది ఇల్లు అమ్ముకొని గుడిసేసుకోవాలి, తల అమ్ముకొని చెప్పులు కొనుక్కోవాలి. నాకు సాట కాకనే నేను మేక పిల్లలు చదువుకొని బతుకుతానా. నన్ను నాటేవమ్మని చెప్తాను. అరే బుజ్జి సపడేగా నువ్వే కోళ్ళని అమ్ముకోరాదురా. అందులో ఏం వచ్చేది ఏమున్నది పోయేది ఉన్నది, ఇల్లు అంతా అంగడి అవుతుంది. అదే నాగలు నడిచేటియా నువ్వు మూట కొట్టేటియా? ఎన్ని తాత కోళ్ళను అమ్ముకోవాలా? మా అవ్వగారు నాకు ఇయ్యక కోళ్ళని ఇచ్చిళ్ళు. గా కోళ్ళను అమ్ముకుంటే నేను ఎట్లా బతకాలి? ఉప్పుకో నూనెకో గా కోళ్ళను అమ్ముకొనే బతుకుతాను నేను. మరి ఏం చేస్తారావా? సపడేగా రాజావా నువ్వే 4 కోడి పిల్లలు కొనుక్కో. పెద్దదానికి నీ జర ఓపిక ఉండాలి, ఆలోచన శక్తి ఉండాలి. అబ్బో నీ అసలు పెద్ద మనిషి ఏడు దొరకడిగా. సాతగాదురా అంటే సాగుపో అన్నట్టున్నది. అరే బుజ్జి సపడేగా నువ్వే చిన్న మనసు చేసుకొని కోళ్ళను అమ్ముకొని మేక పిల్లలు కొనుక్కోరా. ఇక ఊకే బయసు ఎందుకు నీకు? అవ్వగారు ఇత్తేంది అయ్యగారు ఇత్తేంది అన్ని గవేనే. తాత నిన్ను పంచాయతీ ఎప్పరమ్మంటే మా కొంప కేసులు పెడతాను కదా. 4 మేక పిల్లలు ఉంటే గా ఎల్లమ్మకో దుర్గమ్మకో పని చేస్తాయి. 4 కోడి పిల్లలు ఉంటే ఆ చిన్న పండుగకో ఈ చిన్న పండుగకో అక్కడికి వస్తాయి. వాటిని పెంచుకుంటేనే మేము బతుకుతాను. అవి లేకపోతే మమ్మల్ని చావమంటావా? మామా నువ్వు ఎక్కడ నేర్చుకున్నదో పెద్ద ఇస్తాను. ఏం పంచాయతీ చెప్తాను? మమ్మల్ని ఇద్దరు కొట్టుకోమంటానవా? గట్ల కాదవ్వా, మీరు మంచిగా బతకాలని నేను చెప్తే నా మీద కోపానికి వస్తారు. పెద్ద మనిషి స్థానం చేసి నాదే తప్ప? తప్పు కాదు, తప్పు ఎప్పుడే తప్పు. నువ్వు ఉన్నాయి అమ్ముకోమంటావా మామ? గట్ల కాదు బిడ్డ, గిట్ల చేసుకొని బతకాలి, గిది ఉండాలి గది ఉండాలి అని చెప్పాలి గాని నువ్వు గిట్లే చెప్తావమ్మా? అసలు ఈ పంచాయతీ ఎప్పుడు వచ్చా తాత? ఏడ నేర్చుకున్నావు నువ్వు పంచాయతీ ఎప్పుడు? అందరి కొంపలు ముస్తాను కావచ్చు. అరే గట్ల కాదురా బుజ్జి, నేను చెప్పేది నువ్వు ఎట్లా బతకాలంటాను? మరి ఇద్దరి మధ్యలో కొంపలు సిచ్చులు ఉట్టించి అవిన్నిటిని అమ్ముకోమంటాను. వాళ్ళ గట్లనే ఇద్దరు అమ్మాలో పంచాయతీ చెప్పవేయండు. మొగని పెళ్ళని కాకుండా చేసిండు, పెళ్ళని మొగని కాకుండా చేసిండు. నువ్వు గిసండి పంచాయతీలు చెప్పడానికే నేర్చుకున్నావా? ఓ అవ్వ ఇప్పుడు నేను పిలిచి కావని అవ్వన్నారా? ఇప్పుడు మా ఇద్దరికి లొల్లిట్టించడానికి వచ్చినావా మా ఇంటికి? సరే అవ్వ, పిలిచిన పాపని మంచి ముచ్చట చెప్తాను. ఇగో నువ్వు ఆ మేకపిల్ల ఉత్సవం వచ్చింది అనుకో, నువ్వు అడుగు అవ్వా ఆ కోళ్ళు ఎరిగినాయి అనుకో, నువ్వు ఊడు గంటే. అబ్బో నేను ఒకసారి మంచిగా చెప్తానారా మాకు పంచాలు. ఏం పంచాయతీ చెప్పొచ్చినావు? ఇప్పుడు ఏమన్నావు అవ్వా నువ్వు? ఏమన్నా నువ్వు గిట్లా చెప్తావు పంచాయతీ? రా అంటావా? మెత్త గుద్దుతారు గిట్లా చెప్తే. అగో పిలిచి పంచాయతీ పిలిచి మెత్త గుద్దుతారు. పంచాయతీ గుట్టించడానికి నువ్వు పంచాయతీ చేయరా దిశంటాడు. నీకు పంచాయతీ ఎప్పుడు రాది నాకు అర్థమైంది. ఎంత మంచిగా చెప్తావో అనుకున్నా. పో నువ్వు ఇడికెళ్ళి పోతా ఉండకి, నువ్వు ఉండకు. మంచిగా చెప్తాడు. ఇల్లుకు సిచ్చుటానికి వచ్చిండు మన ఇంటికి. ఇప్పుడు నన్ను కంటి చేస్తాను పిలిచిరు అమ్మాయిడికి. నువ్వు మంచిగా చెప్తావని నిన్ను తీసుకొచ్చి పిలిచినావు. పిలిపిస్తే గిట్ల సుచ్చులు కొట్టిస్తావు. ఉన్నాయి అమ్ముకోమంటావు మమ్మల్ని? నేను చెడిపోతాను కదా నువ్వు ఉన్నాయి అమ్ముకోమని చెప్పడానికి, చెడగొట్టడానికి నీ అసంటలు ఉండాలి పంచాయతీ చెప్పడానికి. బాగా చెప్తాను కనుపో. అత్తమ్మ
ఊకే కూరగాయలు తిని తిని నాలుక సప్ప పడ్డది. కూరలు ఎట్లాగో ఈ చెట్టనన్నిటిని అవ్వట్టే ఒకదాన్ని కోసుకుందామా ఇలా? కోసుకున్నాం ఇప్పుడు కోదాన్ని కోసుకున్నాం, అప్పటి కోదాన్ని అమ్ముకున్నాము. చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. గంత అత్తమ్మ ఇలా కమ్మ వండుకొని తినాలి చికెన్. మంచిగా వండుకో కోసి. వండుతా. మంచిగా వండుకో తిందాం. నువ్వు కోసి పోతాను చెయ్యి, నేను వండుతా కమ్మగా. కొత్తది కొత్త నువ్వు మంచిగా వండు. కోసుకుందాం.